విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సో మిమిక్రీస్తో ఎంతగానో ఎంటర్టైన్ చేసిన కామిక్ ఆనంద్తో అలా ఈజీగా పంపించేస్తామా? సో వెంట్రిలాక్విజం కూడా చేయించేద్దాం. చాలు. హాయ్ 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 ఎవరీడు? హలో, నేను మాట్లాడితే మాట్లాడతలేదు. హలో చెప్పు. హలో హలో హలో. చలో చలో. చెలో కాదురా, హలో. ఓకే, ఏమయ్యా? ఏటయ్యా? నేనేదంటే నువ్వు అదంటావా? నేనేదంటే నువ్వు అదంటావా? ఏది అను. ఏది అను. నేను చాలా పెద్ద మనిషిని. ఎప్పుడయ్యోరా ఫంక్షన్? ఎప్పుడు? అలాంటి మాటలు మాట్లాడక, అర్థమవుతుందా? నేను ఎలా చెబితే అలా చెప్పాలి. నేను పెద్ద మనిషిని. నేను చిన్న మనిషిని. ఓయ్, అలా కాదురా, నేను ఎలా చెప్తే అలా చెప్పు. ఓకే ఓకే కదా. నేను పెద్ద మనిషిని. నేను పెద్ద మనిషిని. నేను చిన్న మనిషిని. నేను చిన్న మనిషిని. నేను అడ్డగాడిదను. ఇది కరెక్టేనండి. అదేంట్రా? అది లెక్క పొగోడి మొక్క. అది లెక్క పొగోడి మొక్క. సో అలా కాదు. సో మన ముందు ఎవరున్నారో తెలుసా? తెలుసు. ఎవర్రా? చెప్పేమంటావా? చెప్పరా. చెప్పేమంటావా? చెప్పరా నాయనా. సిగ్గేస్తుంది గురు. సిగ్గుపడకు. మన ముందు ఎవరున్నారంటే యాంకర్ గారు కూర్చున్నారా. కాదురా, ట్యాంకర్ రావుడా. ట్యాంకరా? ఇది నేను సిగ్గుపడాల్సిన మ్యాటర్. సో ట్యాంకర్ కాదు, ఆవిడ యాంకర్. ఆవిడ పేరు కేజీ. నా పేరు అర కేజీ. అర కేజీయా? రే అలా కాదు. సో తను ఏం చదువుతుందో, తను ఏం మాట్లాడుతుందో, తనతో మాట్లాడుతో ఇయ్యా. తనకి చాలా కోపం ఎక్కువ, అర్థమవుతుందా? తన ఖాళీగా ఉంటే ఏం చేద్దో తెలుసా? ఖాళీగా ఉంటే ముందేద్దా. ముందేద్దా. తన కోపం వచ్చిందనుకో క్వార్టర్ వేద్ది. క్వార్టర్ వేద్దా. ఆనందం వస్తే ఆఫ్ వేద్ది. ఆఫ్ వేద్దా. అరే అలా అలవాట్లు నాకు చెప్పుకో. అయ్యో అవోయ్, నాతో మాట్లాడేస్తుంది గురు. మాట్లాడుతుందా? మా వైఫ్ చూసి నవ్వుతుంది రో. నీ వైఫ్ చూసి నవ్వుతుందా? అలా ఉంది ఫేస్ మరి. గురు ఏమైందిరా? నన్ను కామెంట్ చేస్తుందిరా. నువ్వు ఇప్పుడు వరకు చేసింది ఏంటో. కామెంట్ చేస్తుందా? ఓకే, తనతో మాట్లాడు. హాయ్ కేజీ. హాయ్. కేజీ కాదురా. సో కేజీయా? హాయ్ కేజీయా. హాయ్ అర కేజీ. అయ్యో నచ్చేసాను అనుకుంటా గురు. నచ్చేసావా? సో ఓకే. ముక్కు బాగుంది, ముక్కు బాగుంది. నువ్వే గిల్లావుగా. నువ్వు గిల్లవా? తను ఎప్పుడు గిల్లదు. అలా మంచి అమ్మాయి తను. కేజీయా, తనతో ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావు కదా? నువ్వేం చదువుతున్నావు? నువ్వంటే ఏం చదువుతున్నావు? 3rd క్లాస్ చదువుతున్నా. అయ్యో అవోయ్. ఏమైందిరా? నేను 4th క్లాస్ రా. ట్యూషన్ చెప్తావా ఏంటి? అవును. ఓకే. నువ్వే స్కూల్? విక్రమ్ స్కూల్. అయ్యో నేను కూడా అదే స్కూల్ రా నాయన. నువ్వు కూడా అదే స్కూలా? అరే అయినా మన టీచర్ కి లవ్ లెటర్ రాసి దొరికింది నువ్వేనా? అది నీకు రాసా, పొరపాటున ఆవిడకి వెళ్ళింది. ఓకే. కొట్టాడు 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 రోయ్. అయినా తన గురించి నీకెందుకురా? నా గురించి నీకెందుకురా? తను మా చెల్లెలయ్యా. అవునా బావా? బావగారు. కేజీ మమ్మీ పేరు ఏంటి? మీ మమ్మీ పేరు నాకేం తెలుసు. మీ మమ్మీ. అత్తయ్య గారు ఏం చేస్తారు ఏంటి? అత్తయ్య గారు బాగున్నారా? అమ్మ పేరు తెలంగాణ శకుంతల. అయ్యి బాబోయ్, నచ్చేసానేంటి రోయ్. నచ్చేసావా? ఎవరికి? అత్తయ్య గారికి నచ్చేస్తా. సంబంధం ఓకే చేసుకోండి. సంబంధం ఓకే చేసుకోవాలా? ఇలా మాట్లాడితే తను ఒక తన్నిందనుకో, వెళ్ళి ఎక్కడ పడతావో తెలుసా? ఎక్కడ పడతా? ఎక్కడ పడతావా? వెళ్ళి అమీర్పేట మెయిన్ సెంటర్ లో పడతావు. ఇంకొంచెం గట్టిగా తన్నమాను గురు, పంజాగుట్లో పని ఉంది. నీకు పని ఉందని చెప్పి ఆవిడ గట్టిగా తన్నాలి. అవునరా నాయన, టికెట్ లేకుండా వెళ్ళిపోతా. టికెట్ లేకుండా వెళ్తావా? ఒరే అలా కాదు. సో తను వచ్చింది, తనతో మాట్లాడు పద్ధతిగా. నీకో చిన్న ప్రశ్న అడిగేమంటావా? నీకంట చిన్న ప్రశ్న అడగమంటావా? సో అడగమంటున్నాడు. సో అడుగు. అడిగేనా? ఒక్క అడుగు కాదు, 2 అడిగలే. నీలాగే అనుకుంటారు. ఓకే, నాలా కాదు. సో తనతో మంచిగా మాట్లాడు. నీళ్ళల్లో రాయేస్తే ఎందుకు మునుగుతుంది? నీళ్ళల్లో రాయేస్తంట ఎందుకు మునుగుతుంది? నీళ్ళలో రాయేస్తే ఎందుకు మునుగుతుందా? మర్చిపోయింది అనుకుంటారు. వస్తే కదా మర్చిపోవడానికి, ఊరుకో. బరువుగా ఉంటది కాబట్టి. వావ్, సూపర్. క్లాప్స్ అందరు కూడా. ఇక్కడ ఎవరు లేరుగా క్లాప్స్ కొట్టడానికి? క్లాప్స్ కొట్టడానికి అందరు లేరు. తనకి నేను కొట్టమన్నానా?
నేను కొట్టుకున్నానా? రే అలా అరకు భయపెట్టుకు అర్థం ఏంది ఆవేశంలో పోతారనుకున్నాను. సో అలా కాదు, మరి నీళ్ళల్లో రాయేస్తే బరువు ఉంటుంది కాబట్టి మునుగుతుంది. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో నువ్వే చెప్పు. రాయికి రాయికి ఈత రాదు కాబట్టి మునుగుతుందిరా. రాయికి ఈత రాదు కాబట్టి మునుగుతుందా? ఆ రాయితో మరి మనతో అలా ఉంటది. అది లెక్క పొకోడి మొక్క. అది లెక్క పొగోడి మొక్క. సరే, నీకేమైనా పాటలు వచ్చా? వచ్చు. ఏం పాటలు వచ్చు? ఏలం పాటలు, చీటీ పాటలు. ఏలం పాటలు, చీటీ పాటలు కాదు, ఓకేనా? ఏదైనా ఒక భక్తి పాట లేకపోతే సినిమా పాట. నువ్వు వాడు కోరస్ ఇస్తా, నేను పాడితే కోరస్ ఇస్తావా? ఓకే, ఒక భక్తి పాట పాడదాం. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. ముక్కుంది నోరుంది నాకు, కేజీకి ముక్కుంది నోరుంది. ఒరే అలా కామెంట్ చేయకూడదురా, అర్థం అవుతుందా? ఎలా చెయ్యాలరా? ఒరే నేనేమేంటి? డీజే టిల్లు. డీజే టిల్లా? ఓకే సరే, ఒక సినిమా పాట పాడదాం. ఇంకేం 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 కావాలి, కేజీ కావాలి. కేజీ పడుతుంది. ఓకే అలా కాదు, ఇంతకే నువ్వేం చేస్తుంటావు? బిజినెస్ చేస్తా. బిజినెస్? వావ్, ఏం బిజినెస్ చేస్తావు? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అలా మాట్లాడకూడదు. నువ్వేం చేస్తావు? వ్యాపారం చేస్తా. వ్యాపారం? ఏం వ్యాపారం? పాల వ్యాపారం. పాల వ్యాపారమా? సరే, మీ నాన్నగారి పేరేంటి? కేఏ పాల్. కే పాలా? మీ అమ్మగారి పేరేంటి? అమలా పాల్. అమలా పాలా? ఒరే మీదేమన్నా పాల వ్యాపారమా? కాదు, పత్తి వ్యాపారం. ఒరే అలా కాదు, పత్తి వ్యాపారం అట్లా మాట్లాడకూడదు. సో నువ్వేం చేస్తావు అందరికి తెలియాలి కాబట్టి చెప్పేమంటావా? చెప్పరా, అందరు చూస్తున్నారు. చెప్పేస్తున్నా. ఏం చేస్తావు చెప్పు. పాల వ్యాపారం చేస్తా గురు. పాల వ్యాపారం చేస్తావు. పాల వ్యాపారం చేసి ఎంత సంపాదించావు? 2 కోట్లు సంపాదించా. 2 కోట్ల? ఒక్కోటి ఇప్పుడు వేసుకొచ్చాడు. అయ్యి బాబోయ్, బాగా గుర్తుపట్టేసిందిరా నాయన. 2 కోట్లు సంపాదించావు. పాలల్లో ఏమన్నా నీళ్లు కలిపేవాడువా? కాదు, నీళ్ళలోనే పాలు కలిపేవాడిని. నీళ్ళల్లోనే పాలు కలిపేవాడువా? సరే, 2 కోట్లు పెట్టి ఏం చేసావు? తను చెప్పిందిగా. ఏం చేసావు? ఏం చేశాడు? ఒక కోటి వేసుకొచ్చాడు, ఇంకొకటి వెయిట్ చేస్తుంది. ఏంట్రో ప్రతిసారి పుప్పులో కాలేద్దే, అన్నిట్లో నేనే ఉంటానంటుందిరా నాయన.